వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు పాలిసెట్ కు ఎలా అప్లై చేయాలో పూర్తిగా తెలుసుకుందాం స్టెప్ బై స్టెప్. సో మొట్టమొదట పాలిసెట్ కు అప్లై చేయదలుచుకున్నటువంటి విద్యార్థులు మీ మొబైల్లో కానీ లేదా గూగుల్ క్రోమ్ నందు పాలిసెట్ 2025 అని మనం టైప్ చేయాల్సి ఉంటుంది. సో పాలిసెట్ 2025 అని మనము సెర్చ్ బార్లో గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసినట్టయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి లింక్ ఏదైతే ఉందో ఆ మొట్టమొదటి లింక్ను మనం క్లిక్ చేయవలసి ఉంటుంది అన్నమాట. సో వెంటనే రీడైరెక్ట్ పాలిసెట్ సైట్లోకి ఇక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో మనం గమనించవచ్చు 12 మార్చి నుంచి అప్లికేషన్స్ తీసుకోబడుతున్నాయి. ఏప్రిల్ 15 వరకు అప్లై చేసుకోవచ్చు. 30th ఏప్రిల్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది అని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అన్న చోట 2 ఆప్షన్స్ వస్తాయి, త్రూ ద మొబైల్ నెంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్. సో మనం హాల్ టికెట్ నెంబర్ ద్వారా తీసుకున్నట్టయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో వెంటనే హాల్ టికెట్ నెంబర్ అనే చోట క్లిక్ చేసినట్టయితే మనకి ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఎస్ఎస్సి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మన ఎస్ఎస్సి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏదైతే మనకు పాఠశాల నుంచి ఇవ్వడం జరిగిందో ఆ హాల్ టికెట్ నెంబర్ను మనం ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది. తర్వాత హాల్ టికెట్ యాజ్ పర్ హాల్ టికెట్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి హాల్ టికెట్. సో ఈ రెండింటిని ఇచ్చిన తర్వాత మనం ఏ సంవత్సరంలో ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది అపియర్ అవుతున్నాం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రజెంట్ ఈ అపియర్ అవుతున్నటువంటి వారందరూ కూడా 2025 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 2025 అని ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ ఏదైతే కేస్ సెన్సిటివ్గా ఉన్నటువంటి క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో క్యాప్చా కోడ్ ఇచ్చి జస్ట్ సబ్మిట్ అనేటువంటి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆ బటన్ను క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రీఫిల్డ్ పాలిసెట్ అప్లికేషన్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తాం. సో ఓకే అని క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రీఫిల్డ్ హాల్ టికెట్ అనేది అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు యాజ్ పర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ ప్రకారం ఇక్కడ రావడం జరుగుతుంది. సో తర్వాత ఇక్కడ మనం ఇవ్వవలసింది మన యొక్క మొబైల్ నెంబర్. సో ఏదైతే మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చినట్టయితే దానికి ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ ఇస్తాం, మన యొక్క డిస్టిక్ ఏది అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ డిస్టిక్లో మనం ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలి, పాలిసెట్ అప్లై చేయాలి, అటెంప్ట్ చేయాలనుకుంటున్నాము ఎంట్రన్స్ ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, సో అంటే మన పర్సనల్గా అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. పిన్ కోడ్ కావచ్చు, సో మన ఊరి పేరు, అడ్రస్ అన్న చోట 1 2 3 4 అన్న చోట మనకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది, డోర్ నెంబరు, మన గ్రామం పేరు, మండలం పేరు, సత్యసాయి జిల్లా అని ఏదైతే జిల్లాలో మనము అప్లై చేస్తున్నామో ఆ జిల్లా పేరు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో సింపుల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్గా కొన్ని కాలమ్స్ ఇక్కడ క్యాస్ట్ కావచ్చు, మన ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ప్రీ డిజైన్డ్గా యాజ్ పర్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ తీసుకొని ఉంటుంది. సో దానికోసం మనం ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఏమీ ఉండదు. సో అందుకోసమే మనం హాల్ టికెట్ బేస్ చేసుకుని ఈ పాలిసెట్ అప్లికేషన్ ఫిలప్ చేసినట్టయితే సులభతరంగా ఉంటుంది. సో ఈ కాలమ్స్ అన్నీ మనము ఇచ్చిన వెంటనే ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే కూడా మాడిఫికేషన్ చేసుకోవచ్చు. సో టోటల్గా మన గ్రామం అడ్రస్ 1, అడ్రస్ 2, అడ్రస్ 3లో ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత డిక్లరేషన్ దగ్గర చెక్ బాక్స్లో సో కంప్లీట్గా డిక్లరేషన్ అనేది మనం చదివినట్టుగా ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకు ఏదైతే ఇందాక మొబైల్ నెంబర్ ఇచ్చున్నామో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం జరుగుతుంది. సో మనం గమనించవచ్చు. సో ఏదైతే మనం ఏదైనా అడ్రస్లో చేంజెస్ ఉంటే కూడా అడ్రస్ చేంజెస్ అన్నీ కూడా మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికంటే ముందే ఒకసారి వెరిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డిక్లరేషన్ దగ్గర ఓకే అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. సో ఆ ఓటీపీని 6 డిజిట్ ఓటీపీ ఉంటుంది. ఆ 6 డిజిట్ ఓటీపీని మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్లేస్లో మనకు మన మొబైల్ నెంబర్ ఏదైతే ఇందాక ఫస్ట్లో రిజిస్టర్
మొబైల్కు రిజిస్ట్రేషన్ పర్పస్ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కు ఈ ఓటీపీ రావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోతే కూడా క్రిందనే మనకు రీసెండ్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ కూడా ఉంది. సో ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేసిన వెంటనే మనకు పేమెంట్ ఆప్షన్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది థర్డ్ స్టెప్. సో ఇక్కడ ఓకే చేసి పైన చెక్ బాక్స్ ఓకే చేసి పేమెంట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు పేమెంట్ అనేది రావడం ఆప్షన్ అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనం యూపీఐ ద్వారా కావచ్చు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, తర్వాత నెట్ బ్యాంకింగ్ ఏ ద్వారా అయినా పే చేసుకోవచ్చు. సో నేనైతే క్యూఆర్ కోడ్ ద్వారా పే చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా క్యూఆర్ కోడ్ తీసుకుని మన మొబైల్లో ఉన్నటువంటి ఫోన్పే, పేటిఎం ఏదైనా సరే, క్రెడిట్ యాప్ ఏదైనా సరే వాటి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మనం అమౌంట్ను పే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ ఫీజుగా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజుగా 400 రూపీస్ ఇక్కడ మనము కలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, పే చేయాల్సి ఉంటుంది. సో వన్స్ మనం పే అయిపోతానే మన అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. సో సెకండ్ స్టెప్లో మనం సబ్మిట్ అయినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి పైన ఉన్నటువంటి అప్లికేషన్ స్టేటస్ అన్న చోట క్లిక్ చేసి, సో ఇందాక ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యాజ్ యూజువల్గా ఎస్ఎస్సి అనేది సెలెక్ట్ చేసుకుంటాం. రెగ్యులర్ అయితే రెగ్యులరు ఈ విధంగా. సో హాల్ టికెట్ నెంబరు, విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, తర్వాత అపేర్ అవుతున్నటువంటి సంవత్సరము, క్యాప్చా కోడ్. సో ఇవి ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వెంటనే మనకు మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. సో గ్రీన్ కలర్లో ఉన్నటువంటి చోట క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా సో ఫోటో పైన టాప్ మోస్ట్ కార్లో ప్రింట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఈ ప్రింట్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనం ప్రింట్ తీసుకోవచ్చు, లేదా దాన్ని సేవ్ యాజ్ పీడిఎఫ్ అనేటువంటి రూపంలో పీడిఎఫ్ రూపంలో కూడా సేవ్ చేసుకొని బయట నెట్ సెంటర్ ద్వారా కానీ మన మిత్రుల ద్వారా కానీ ప్రింట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీ విద్యార్థులకు లేదా మీకు సంబంధించినటువంటి పాలిసెట్ అప్లికేషన్ ఫిలప్ చేసుకుంటారని, మరిన్ని సలహాలు సందేహాల కోసం మీరు కామెంట్ బాక్స్ సెక్షన్లో టైప్ చేయండి. మీ అనిల్ టెక్ గురు. థ్యాంక్ యూ, బాయ్.